నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ లిక్కర్ పాలసీ గురించి, ఏపీ మద్యం పాలసీ గురించి ఒక పెద్ద పెనుదుమారం వేలేస్తుంది. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్లో అతిపెద్ద స్కామ్ జరిగింది. లిక్కర్ విషయంలో అతిపెద్ద స్కామ్ జరిగింది అంటూ కూడాను సాక్షాత్తు పార్లమెంట్లో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో 1,00,000 కోట్ల వరకు దాదాపుగా ఈ స్కామ్ జరిగిందంటూ కూడాను ఆయన ఇప్పుడు పార్లమెంట్లో మాట్లాడిన పరిస్థితి. అయితే రీసెంట్గా అమిత్ షాను కూడా కలిసి దీనిపైన సిబిసిఐడి ఎంక్వైరీలు కూడా చేయించాలి అంటూ కూడాను దీనికి సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి. మరొక 4-5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ గురించి సిబిఐ ఎంక్వైరీ కానీ సిఐడి ఎంక్వైరీ కానీ వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సిబిసిఐడిని రాష్ట్రానికి ఆహ్వానించే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఒక్కసారి ఈ లిక్కర్ స్కామ్ గురించి మనం మాట్లాడుకునే ముందు, ఏపీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకునే ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఒకసారి చూసినట్లయితే, అంటే ఇప్పుడు ఎందుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నాం అంటే, ఎటకేలకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుంటున్న తరుణంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది, మళ్ళీ ఫామ్లోకి వచ్చింది, ఒకసారి తెరపైకి వచ్చింది. దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చూద్దాం. అప్పుడున్న కేజ్రీవాల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ కేజ్రీవాల్ గవర్నమెంట్ కొత్త లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టారు. అంటే ఏదైతే లిక్కర్ పాలసీ ఉందో లిక్కర్ పాలసీకి సంబంధించి అన్అఫీషియల్గా దాదాపుగా 10,000 కోట్లు, అంటే 10,000 కోట్ల స్కామ్ జరిగింది అంటూ కూడాను ఒక ప్రచారం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎవరెవరు అరెస్ట్ అయ్యారో మనందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కేజ్రీవాల్, అలాగే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అంటే ఆయన అప్పుడు అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నారు. సో ముఖ్యంగా ఆయన ఈ లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టారు. ఇందులో అనేక మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యి వాళ్ళంతా కూడాను అప్రూవర్గా మారారు. అందులో భాగంగానే అరవిందో ఫార్మా కంపెనీకి సంబంధించిన ఎండి, అలాగే మాగుంట శ్రీనివాసుల కొడుకు, వీళ్ళంతా కూడాను రాఘవరెడ్డి కూడాను అరెస్ట్ అయిన పరిస్థితి. వాళ్ళందరూ అరెస్ట్ అయ్యి కూడా అప్రూవర్గా మారిన పరిస్థితి అవుతుంది. దాదాపుగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 174 కోట్ల రూపాయలు, 174 కోట్ల రూపాయలు ఏదైతే లైసెన్స్ ఫీజు ఉందో ఆ లైసెన్స్ ఫీజు రద్దు చేసినట్లు చాలా క్లియర్గా ఈ స్కామ్లో విచారణ జరిపేటప్పుడు బయటపడింది. అంటే ముందుగా 144 కోట్ల రూపాయలు ఏవైతున్నాయో వాళ్ళందరికీ కూడాను ఈ లైసెన్సులు కట్టకుండా ఫ్రీగా ఇచ్చారు. అంటే 144 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి నష్టం. ఇక కరోనా టైంలో మరొక 30 కోట్ల రూపాయలు ఇచ్చి ఎవరైతే లైసెన్సులు తీసుకున్నారో ఈ లైసెన్సులు తీసుకున్న వాళ్ళందరికీ బిజినెస్లు లేవు, కరోనాలో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మళ్ళీ ఈ 30 కోట్లు తీసుకోండి అప్పుడున్న ఎక్సైజ్ మినిస్టర్ మనీష్ సిసోడియా ఇచ్చారు. సో దీనిపైన మొత్తంగా ఇదంతా గమనిస్తున్న అప్పుడు ఎవరైతే ఉన్నారో సక్సేనా కూడాను దీనిపైన ఒక విచారణ చేపట్టాలి అని చెప్పేసి ఒక విచారణకు ఆదేశించారు. మొత్తంగా అప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ జైలుకి వెళ్ళిన పరిస్థితి. ఇక ఓవరాల్గా ప్రభుత్వం ఏం తేల్చింది, 292 కోట్ల రూపాయలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగింది, ఢిల్లీలో ఈ స్కామ్ జరిగింది అని చెప్పేసి అఫీషియల్గా 292 కోట్లను లెక్కలు చూపించారు. కానీ ఇక్కడ అన్అఫీషియల్గా దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. ఇందులో ఒక 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్కి సంబంధించి ఒక సపరేట్ ఫ్లైట్లో, చార్టెడ్ ఫ్లైట్లో కవిత తీసుకెళ్ళి అరవింద్ కేజ్రీవాల్కి ఇవ్వడం, వాళ్ళు పంజాబ్ కానీ లేదంటే ఇక మిగతా ఢిల్లీ, గోవా ఎన్నికల్లో ఆ యొక్క 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టారు అని చెప్పేసి అప్పుడు వార్తలు వచ్చినాయి. సో మరొక్కసారి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా తెరపైకి వచ్చింది. సో ఇప్పుడు మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసినట్లయితే దాదాపుగా ఇది 99,000 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పేసి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఇక్కడ 99,000 కోట్ల రూపాయల బిజినెస్ జరిగితే అందులో కేవలం 650 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అంటే ఇంత పెద్ద మొత్తంలో, అంటే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగితే ఎందుకు 650 కోట్ల రూపాయలు మాత్రమే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది? ఇక మిగతా అమౌంట్ అంతా కూడాను లిక్విడ్ క్యాష్ రూపంలోనే చేతులు మారినాయి. సో పెద్ద మొత్తంలో ఈ చేతులు మారినాయి కాబట్టి ఇది ఒక పెద్ద స్కామ్ జరిగింది. ప్రతిదానికి కూడాను నా దగ్గర ఒక ఆధారం ఉంది. అంటే ఈ 1,00,000 కోట్ల స్కామ్లో, 99,000 కోట్ల స్కామ్లో దాదాపుగా 4,000 కోట్లు గోవాకు తరలించారు అంటూ కూడాను ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇంత పెద్ద మొత్తం మనీ చేతులు మారాయి, ఇంత పెద్ద స్కామ్ జరిగింది, 4,000 కోట్ల రూపాయలు ఎందుకు గోవాకు తీసుకెళ్లారు?
ఐ మీన్ ఎందుకు దుబాయ్కి తీసుకెళ్లారు? ఈ దుబాయ్కి తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? నా దగ్గర ఆధారం ఉంది. 650 కోట్ల రూపాయలు డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగడానికి నా దగ్గర ఆధారం ఉంది. అలాగే 99,000 నిజంగానే 99,000 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగిందా? ఎస్, జరిగింది ఆంధ్రప్రదేశ్లో, అది కూడా నా దగ్గర ఉందని చెప్పేసి లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అమిత్ షాని కలిశారు, ఆయన సిబిసిఐడి ఎంక్వైరీలకు ఆదేశించారు. రాష్ట్రంలో మరొక 4-5 రోజుల్లోనే ఈ యొక్క పెద్ద కుదుపు రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ గురించి ఒక పెద్ద చర్చ జరగబోతుంది అంటూ కూడాను ఆయన చెప్తా. మొత్తానికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనంగా మారింది ఈ చర్చ. ఇక మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 26 డిస్టిలరీస్ని అన్యాయంగా అన్యాక్రాంతం చేసుకొని నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాసిరకమైన మరొక 26 బ్రాండ్లను తయారు చేసింది. ఈ నాసిరకం బ్రాండ్లు తయారు చేయడం వల్ల ముఖ్యంగా ప్రజల ఆరోగ్య పరిస్థితి విషమించింది, అనారోగ్య పాలయ్యారు. సో ముఖ్యంగా వేల మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు అని చెప్పేసి లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా చెప్పారు. నాటి వైసీపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం. మనం కొన్ని ముఖ్యమైన అంశాల్లో చూసినట్లయితే మొట్టమొదటిగా అక్టోబర్ 1, 2019లో ఈ యొక్క నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది నాటి ఏపీ గవర్నమెంట్. ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ విల్ రన్ ద లిక్కర్ అవుట్లెట్స్. అంటే ఏపీ గవర్నమెంటే సొంతంగా, అంటే ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేకుండా సొంతంగా ఈ లిక్కర్ షాపులు ఏవైతున్నాయో ఆ షాపులన్నింటినీ కూడా ప్రభుత్వ హయాంలోనే నడపాలని నిర్ణయించుకుంది. మరొకటి ఏంటంటే 1 సెప్టెంబర్ నుంచి ఏదైతే 1 సెప్టెంబర్ 2020 నుంచి కూడాను ఈ యొక్క మద్యానికి సంబంధించి మద్యంను మేము రద్దు చేస్తాం, మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన, అంటే ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. సో దానికి సంబంధించి కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చామని చెప్పారు. దానికి సంబంధించి 2019లో లిక్కర్ పాలసీని తీసుకొచ్చారు, అలా మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన ఆ నినాదాన్ని తీసుకొని వచ్చారు. ఇక ప్రైవేటు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను కొన్ని విధి విధానాలు పెట్టారు, ప్రైవేటు వ్యక్తులు రన్ చేసేటప్పుడు కూడాను. సో దీంతో పాటుగా ఇక్కడ ఏపీలో మరొక కీలకమైన అంశం ఏంటంటే మద్యాన్ని నిషేధించడం కోసం దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకున్న 4,300 మద్యం షాపులను ఇక్కడ ఏపీ గవర్నమెంట్ కేవలం 3,500 మద్యం షాపులకు కుదించింది. అంటే ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ చూసుకోవాలి మనం. ఎక్కడ అంటే ప్రభుత్వం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే ఒక ఏరియాలో సర్టెన్ ఏరియా ఉంటే ఆ ఏరియాలో ఎంతమంది జనాభా నివసిస్తున్నారు, ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి, దానికి సంబంధించి ఎంత లిక్కర్ ఆ షాపులో ఉండాలి అనేది కూడాను ఎక్సైజ్ డిపార్ట్మెంట్, కన్సర్న్ మినిస్ట్రీ, అలాగే గవర్నమెంట్ కూడా వాటిని డిసైడ్ చేస్తుంది. సో అదే తరుణంలోనే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ఏ ప్రాంతాల్లో షాపులు ఉండాలి, అది గవర్నమెంట్ రన్ చేసే షాపా లేదంటే ప్రైవేట్ వ్యక్తులు రన్ చేసే షాపా, నివాస ప్రాంతాలకు కానీ, స్కూళ్ళకు కానీ, బడులకు కానీ, గుడులకు కానీ ఎంత దూరంలో ఉండాలని డిసైడ్ చేసేది కూడా కన్సర్న్ మినిస్ట్రీనే. సో మొత్తానికి కూడాను వీటిలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే మద్యం సేవించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఎంతమంది అనారోగ్యానికి గురవుతున్నారు, అంటే మన హ్యూమన్ బాడీలో ఉన్న ఏమేం పార్ట్స్ డ్యామేజ్ అవుతాయని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకొని వీటన్నిటి హెల్త్ క్యాంపెయిన్ రన్ చేయడం కూడా చేయాల్సిన గవర్నమెంట్, కానీ అది చేయడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మొత్తానికి ఒక్కసారిగా ఆల్కహాల్ను తగ్గించాలి, మద్యాన్ని నిషేధించాలి అని తీసుకొచ్చిన ఈ యొక్క లిక్కర్ పాలసీ మరొక పెద్ద కుంభకోణానికి దారితీసిందని కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా కూడా రానున్న రోజుల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ చాలా చాలా పెద్దది అని చెప్పేసి కూడా ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఇక మరీ ముఖ్యంగా మనం చూద్దాం, ఇక్కడ స్కాములు చేసింది ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ వ్యక్తులైనా సరే ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులపైన దెబ్బకొట్టేది, ప్రజల ప్రాణాలపైన, వాళ్ళ కుటుంబాలపైన దెబ్బతీసే ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సిందేనని అభినవ్ భారత్ కూడా కోరుకుంటుంది. సో మొత్తానికి కూడాను అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్ళొకసారి లైమ్లైట్లోకి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మరొక 4-5 రోజుల్లో ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయినారు, ఎన్ని వేల కోట్లు స్కామ్ జరిగింది, ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఎన్ని డిస్టిలరీస్ని వాళ్ళు అన్యాక్రాంతం చేసుకున్నారు, ఎన్ని నాసిరకం మద్యం బ్రాండ్లను తీసుకొచ్చారు అనే పూర్తి వివరాలు ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి స్కాములపై మీ వాయిస్ ఏంటి కింద కామెంట్లో తెలియజేయండి.